అండి, గుడ్ ఈవినింగ్ అండి. మరి రోజైతే షైంతల్ని తీసుకుని కాసేపు మేమైతే సరదాగా బయటకు వెళ్తున్నాం. షైంతల్కి ఏవో కావాలంట. ఏంటమ్మా మొక్కజొన్న పొత్తులు, తర్వాత క్యారెట్లు, తర్వాత క్లిప్పులు అంట, తర్వాత ఇంకేంటంటే శనక్కాయలు మరి కావాలని అడిగిందండి. అందుకని చెప్పేసి బజార్కి వెళ్తున్నాము. తీసుకెళ్ళి కాసేపు అలా తిప్పి అవి కొనుక్కుని తీసుకొస్తాం. చూసేయండి అనుకుంటుందండి. వెళ్దాం వెళ్దారు. బాయ్ చెప్తుంది, మీకు అందరికి హాయ్ చెప్తుంది అనమాట. వెళ్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నాం? బజార్కి వెళ్తున్నామా? మున్ని నేను పిల్లలందరం కలిసి వెళ్తున్నాం బజార్కి. అయితే షైనీ అవుతున్నారు చక్కగా ఇద్దరిని చేయదమ్మా. స్టైల్కి బాగా మన బయట తీసుకురా, ఇది చూపించు. నువ్వు కూడా వస్తున్నావు కదా. నీళ్ళండి రెండు బకెట్లు ఎక్కండి, పైకి ఎక్కండి మెల్లగా. ఏంట్రా సైకిల్ వేసి తిరుగుతున్నారా? హాయ్ చెప్పు. ఎక్కువ జాగ్రత్తగా ఎక్కమ్మా. కావని వాటి చివరికి జరుగు, ఆ చివరికి జరుగు. మరి షైంతల్ని అయితే ఇలా కాసేపు అయితే అలా తిప్పిపోద్దామని తీసుకెళ్తున్నామండి. మరి ఏమేమి వచ్చిన తర్వాత ఏమేమి కొనుక్కొచ్చాం అన్నదైతే చూపిస్తాను, చూసేయండి. ప్రభురా రా, హాయ్ చెప్పమ్మా షైంతల్లి. సరే ప్రభు, మేము అందరం అయితే మరి చక్కగా బయటకు అయితే కాసేపు సరదాగా షైంతల్ని తీసుకుని వెళ్తా ఉన్నామండి. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? షైంతల్లికి ఏం కొట్టడానికి వెళ్తున్నామమ్మా? అవి టిక్లు అంట, చెరుకులు, శనక్కాయలు కొనడానికి వెళ్తున్నాం. అలాగే అలాగే. అదే పొన్నూరులో ఏం ఫేమస్ అంటారు మున్ని? ఆంజనేయ స్వామి కూడా. ఆంజనేయ స్వామి కూడా. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉంటారే ఇది చూడటానికి. అదే ఆంజనేయ స్వామి కూడా. లోపల ఉంటుంది పెద్ద విగ్రహం. చాలా మంది అడుగుతారు పొన్నూరు అంటే దాన్ని ఆంజనేయ స్వామి గుడి చూడటానికి వస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఉన్నాయి శనక్కాయలు అంట. శనక్కాయలు ఒకటిని మొక్కజొన్న చల్లున్నాయి అంట కొందాం. ఇవాళ శివరాత్రి కదా, మహాశివరాత్రి. గోదావరి తిరణాలంట. శనక్కాయలంటే షైంతల్లికి చాలా ఇష్టం. ఎంతయ్యా? ఏది బాగుంటాయి చెప్పండి మీరు. రెండు డబ్బాలు 100 రూపాయలు అంట.
సాయంత్రానికి ఫేవరెట్. వీడియో దేనికి పెట్టే లోపల మొక్కజొన్న కండ్లును శనక్కాయలు దొరికినాయి. ఇంకా క్యారెట్లు దొరకాలి మనకి. క్యారెట్లు ఒకటి, చెకోడీలు ఒకటి. ప్రభు అయితే స్వీట్ బన్ల కొంటకి వెళ్ళాడు. ఏరా తీసుకున్నావా? ఏంటయ్యి అన్నయ్య చూపించరా వెళ్ళి ఏం కావాలో. తల్లి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మొక్కజొన్న పొత్తుల చెట్లు కాడికి వచ్చాం. ఇవన్నీ మొక్కజొన్న కండ్ల తోటలు ఇవన్నీ కూడా. సో కాలువలు ఉన్నాయి, అటు మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడు అవన్నీ కూడా. అటు వెళ్ళిపోయి ఇప్పుడు పోసుకుందామా? వాళ్ళు ఊరుకోరు. అటు వెళ్ళలేరు, వద్దు జారిపోతే. ఇదిగో ఇదిగో చూపిస్తున్నాను. ఇదిగో ఇదిగో పట్టుకో. కాకపోతే పెన్ను వెంకరా ఫోటో తీయ మమ్మల్ని ఫోటో అది. మార్కెట్కి వెళ్ళాము, వచ్చేసాము ఇంటికి. సాయంత్రం నాటి ఇటు తిప్పేసి తీసుకొచ్చేసాము. అయ్యో క్యారెట్ కొనుక్కొచ్చుకుంది. క్యారెట్లు అంటే ఎంత ఇష్టమో కదా. ఎంత ఇష్టం? అంత ఇష్టం. క్యారెట్లు, మొక్కజొన్న కండ్లు ఎన్ని జాగ్రత్తగా ఎక్కండి మెట్లు. కాసేపు సరదాగా అలా తిప్పి తీసుకొచ్చేసాం సాయంత్రాన్ని. క్యారెట్లు తెచ్చేసుకుందాం మా పొండు తల్లి. భలే తెచ్చేసుకుంది క్యారెట్లు. అబ్బా పద మెల్లగా నడవండి. ఒరే తీరా అడ్డంగా మున్ని నువ్వు వదిలేసి ఎక్కిద్దిలే. పదండి పదండి ఎక్కండి, మెల్లగా ఎక్కండి రా. వదిలేసి ఆమె ఎక్కుతాడు. సాయంత్రం పద. తమ్ముడు బాగా ఎక్కేసేయండి. ఎలా ఎక్కుతామ్మా పైకి? అదిగో తమ్ముడిగా ఎత్తున్నాడు చూడు. పైన ఆంటీ వాళ్ళు ఉన్నారంట. పద సుబ్బలక్ష్మి ఆంటీ వాడు గట్ట. అమ్మో ఎక్కు ఎక్కేసాయమ్మా. అరే మొక్కలన్నిటికి నీళ్ళు పోయాలి. అప్పుడు సపోటా కాయలు ఉన్నట్టున్నాయి చెట్లు, కోస్తే బాగుండేమో. ఒరే సపోటా కాయలు కొయ్యొచ్చు కదా, పండినయా? చాలా రోజులు అయింది. పదండి. క్యారెట్లు తెచ్చుకుంది చక్కగా మార్కెట్కి వెళ్ళి. అవి నాను వచ్చాడు. సుబ్బలక్ష్మి ఏంటి ఉన్నారు నీ పక్కన? ఎవరో చెప్పు. మీ ఫ్రెండ్ కదా? మీ ఫ్రెండ్ నాను హాయ్ చెప్పు. శైనక్ దగ్గర చక్కగా కూర్చున్నావు. ఇటు తిరిగి చెప్పు. ఇటు చెప్పు. ఇటు చెప్పు. అమ్మో ఆంటీ ఏదమ్మా సుబ్బలక్ష్మి ఆంటీ. అబ్బా చక్కగా వెళ్ళింది, ఎన్ని కొనుక్కుంది, తెచ్చుకుంది, పెట్టుకుంది. అడగండి ఏం కొనుక్కుందో.
నాను కొనుక్కున్నావా? మొత్తానికి అయితే సాయంత్రం ఇవ్వండి మొక్కజొన్న కళ్ళు శనక్కాయలు క్యారెట్లు ఏమన్నా క్యారెట్లు ఎక్కడ పెట్టేసి ఇక శనక్కాయలు ఇవన్నీ అయితే కొనుక్కొచ్చాము. ఇప్పుడైతే ఏముడు పెట్టమంటా మొక్కజొన్న కళ్ళ శనక్కాయలా చెప్పు. పొత్తులే మొక్కజొన్న పొత్తులే అంట. మొక్కజొన్న పొత్తులు అంటే ఉడవేసి మరి ఎత్తుతాను సాయంత్రం. ఇప్పుడైతే ఇలాగో పొత్తులు మాత్రం పచ్చి తినాలని చెప్తుంది. చూడండి ఎంత బాగుంది. ఉడకేయకుండా ఏ తినాలి చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మెత్తగా అమ్మ చేతులు ఇల్లు దగ్గర మొక్కలు మీరు అమ్మాయి పట్టుకెళ్ళి ఉడకేస్తానే చాలా బాగున్నాయి. ఇదిగో 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 తీసేసి తినేయమ్మా. మరి పచ్చి ఎలా బాగుంది మరి అంతే చూడు. ఇది పచ్చి ఉడకేసుకొస్తాను. ఇప్పుడైతే తీసుకెళ్ళి ఉడకేసి సాయంత్రం వేసి ఇచ్చేస్తానే. చూడండి వీటిచ్చి వేసేది కుక్కర్లో వేసి. అమ్మయ్యా కుక్కర్లో పెట్టాను. మరి అయితే 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి సాయంత్రాలకి పిల్లలకి ఇస్తానండి తింటాను. కుక్కర్ మూత తీసేద్దాం ఉండమ్మా. ఉడికిపోయి తెచ్చేసాను. వేడిగా ఉన్నాయి కదా కాలిపోతాయి. మొత్తానికి అయితే షైనీ ఏం చేసింది చెప్పు. రోజు ఏం చేసింది? వెళ్ళింది కొనుక్కుంది తెచ్చుకుంది ఉడకబెట్టేసుకొని తినేపోతుంది. వేడిగా ఉంది అది. కాలిందా? వెళ్ళావు తెచ్చుకున్నావు. ఇవాళ ఇవి రేపు పొద్దున్నేమో ఏంటయ్యి శనక్కాయ కాలిపోతున్నాయి కదా. కొంచెం ఆరిన తర్వాత దీనికి చక్కగా కారం నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ తిందో కారం నిమ్మకాయ ఇది తిందో. ఆరాలి ఇవన్నీ కూడా కొంచెం వేడిగా ఉన్నాయి. ఇగో చూడు ఉడికి నీళ్ళ చెప్పు. ఇగో ఇగో ఆర ఉడికినాయా? ఎలాగున్నాయి? బాగున్నాయా? ఉప్పుకున్నాయి తీగున్నాయా? ఉప్పుకున్నాయి తీగున్నాయా? తీగున్నాయి అంట గట్టిగా చెప్పాలి. తీగున్నాయా? మరి ఇప్పుడు ఆంటీ వాడికి పెట్టనా నువ్వు ఒక్కదానిగా తింటావా? పెట్టనా? థ్యాంక్స్ అమ్మా నీకు. సాయంత్రం థ్యాంక్స్ చెప్పండి మీకు కూడా పెట్టమందా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంటీ రాలేదంట సబ్స్క్రైబ్ అంట.